హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రంప్ ఇండియన్స్కి మరొక పెద్ద షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. H1B వీసాలు కావాలంటే ఇప్పుడు $1,00,000 అంటే ఇండియన్ రూపీలో చెప్పాలంటే 88 లక్షలు కట్టాల్సిందే అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు. ఇది చూసి ఇప్పుడు చాలామంది షాక్ అయిపోతున్నారు. అసలు ట్రంప్ ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మరి ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఇండియన్స్ మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది? మరి దీన్ని మోదీ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసంపూడి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్, ఈ మధ్య కాలంలో ట్రంప్ ఇటువంటి నిర్ణయాలే తీసుకుంటూ వస్తున్నారు సార్. టారిఫ్స్ పెంచడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దని చెప్పేసి కంపెనీలకు వార్నింగ్ ఇవ్వడం, ఇప్పుడు H1B వీసాలు కావాలంటే $1,00,000 కట్టాలని చెప్పేసి చెప్పారు. అంత గట్టి ఇప్పుడు ఎవరు వెళ్తారని బాబు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెడుతున్నారు. ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇప్పుడు దీనివల్ల ఇండియన్స్కి ఏమన్నా దెబ్బ పడే అవకాశం ఉందా సార్? ఇండియన్స్కి అని కాదు ఆదిత్య, ప్రపంచవ్యాప్తంగా అందరికీ డాలర్ డ్రీమ్స్ అంటారు కదా, ఆ కళ అమెరికా వెళ్ళాలి. అవును. ఇక్కడ చదువుకున్న మన కుటుంబాల్లో కూడా ఇక్కడ చదువుకోవడం, పెద్ద సాఫ్ట్వేర్ ఏదన్నా కోర్స్ చేయడం, మామూలుగా అయితే హైదరాబాద్ బెంగళూరులో ఎక్కడ జాబ్ చేసుకునే పరిస్థితి నుంచి అమెరికా వెళ్ళి జాబ్ చేయాలి. ఎందుకు? మనకి అక్కడికి ఉన్నటువంటి రూపాయి వ్యత్యాసం. వాళ్ళ $1 అంటే మనకి $88 ప్రజెంట్ రేట్లలో. నేను అంటుంది ఆ విధంగా మాట్లాడుతూ ఉన్న వలన మనకి ఒక కళ, అమెరికా వెళ్ళాలి, ఏదో డాలర్ సంపాదించాలనేటువంటి కళ. అలాగే చాలామంది వెళ్ళారు ఇప్పటివరకు. అమెరికా సమాజం ఆదిత్య, వాళ్ళు నేటివ్ స్థానికంగా ఉండే వ్యక్తుల కంటే కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధస్సును ఆకర్షించేవారు. వాళ్ళు ఏ దేశం అన్నది కాకుండా అతని దగ్గర మేధస్సు ఉందంటే వినియోగించుకున్నారు అమెరికన్స్. ఈరోజు అమెరికా డెవలప్ అయిందంటే వలసల రాజ్యం, అది ఆ విధంగానే డెవలప్ అయింది. ట్రంప్ వచ్చాడు. ట్రంప్ మీకు గుర్తుందో లేదో 2012లో కూడా అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆల్ అమెరికన్స్ ఆర్ ఫూల్స్ అన్నాడు. అంటే ఏంటి? అమెరికా వాళ్ళందరూ ఫూల్స్ అని మాట్లాడిన వ్యక్తి. అలా అన్న వ్యక్తిని 2 సార్లు అమెరికన్స్ ప్రెసిడెంట్ కింద ఎన్నుకున్నారు. అవును. అతను అమెరికా ఫస్ట్ అన్నది అతని నినాదం, తప్పులేదు. ఎవరికైనా ఇప్పుడు మోదీ ఇండియా ఫస్ట్ అని అంటాడు. నేను అంటుంది ఎవరికైనా ఆ దేశం ఇంపార్టెంట్. బట్ దాంతోపాటు అతను కొన్ని తీసుకున్న నిర్ణయాల్లో అక్రమ వలసదారుల మీద అతను నిర్ణయం తీసుకున్నాడు, తప్పులేదు. అక్రమంగా వలసలో ఉన్న వాళ్ళు ఏ దేశంలో అయినా ఆ దేశం ఉంచనివ్వదు. ఇప్పుడు మన దేశంలో అయినా పాస్పోర్ట్లు లేకపోయినా, లేకపోతే అక్రమంగా ఆ బంగ్లాదేశ్ బార్డర్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా భారతదేశం చర్యలు తీసుకుంటుంది. మన అతిపెద్ద దేశం కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ దానికి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ అక్రమ వలసదారులని పంపించే విధానం ఉంది, అది మళ్ళీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. చాలా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. వాళ్ళకి ఏదో బేడీలు వేసి వేసి ఏదో మాఫియా గ్యాంగుల్లా ట్రీట్ చేసినట్టు తీశారు. దాన్ని మానవ హక్కుల సంఘాలు కూడా ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు ఒప్పుకోరు. అయితే ఎప్పుడైతే అతనికి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నేను ఆపేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2-3 నెలల్లో రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తాను అన్నాడు. దాదాపు సంవత్సరం దాటిపోతున్నా కూడా అది జరిగే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లా. దాంతో అతనికి ఇగో ఒకటి దెబ్బతింది. 2, అతనికి ఇప్పుడు వరల్డ్ నోబెల్ ప్రైజ్ కావాలి, అతనికి పీస్ నోబెల్ ప్రైజ్, ప్రపంచ శాంతి దూత కింద. అతను ఏమంటాడు? ప్రపంచంలో అనేక 6 యుద్ధాలు నేను ఆపానంటాడు. ఈ మధ్యకాలంలో పహల్గాలం దాడి జరిగింది కదా, ఇండియాకి పాకిస్తాన్కి జరిగినటువంటి యుద్ధాన్ని కూడా నేనే ఆపానంటాడు. విచిత్రం ఏంటంటే ఎక్కడా కూడా అతను తీసుకున్న నిర్ణయాల మీద నరేంద్ర మోదీ గారు రెస్పాండ్ అవ్వాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటూ ఉంటారు, అన్ని మాటలు మాట్లాడుతున్న ట్రంప్ మీరేం రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అని. మౌనం చాలా వ్యూహాత్మకంగా వెళ్తాడు నరేంద్ర మోదీ గారు. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి అపవాదం ఏమంటున్నారంటే ప్రతి వాళ్ళను, ఈయన ఇండియాలో కంటే ఇతర దేశాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాడని. ఆయన చాలా వ్యూహాత్మకంగా అన్ని దేశాలతోటి సత్సంబంధాలు పెట్టుకుంటున్నాడు. ఈ రోజున ట్రంప్ పాపం ఎన్నో మన మీద టారిఫ్లు వేయడానికి ప్రయత్నం చేశాడు. 50% దాకా టారిఫ్లు వేశాడు కొన్ని వాటి మీద. అతను ఏం చెప్తాడు కారణం? రష్యా దగ్గర నుంచి మీరు చమురు కొంటున్నాం అలానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగట్లేదు, ఇంకా జరుగుతుంది అనేటువంటి మాటలు మాట్లాడతాడు. మరి అదే రష్యా దగ్గర నుంచి మీరు కూడా కొన్ని కొంటున్నారు, మీరు కూడా న్యాచురల్ గ్యాస్ లాంటి చాలా కొంటున్నారు, మీరు కొనొచ్చు, ప్రపంచంలో ఎవరిని కొనకూడదు అంటాం. అది ఇటువంటివన్నీ కూడా నేనేమంటే H1B వీసాలు ఆదిత్య దాదాపు సంవత్సరానికి 85,000 ఎన్నో, దాంట్లో 71% ఇండియన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజున ఎంత? $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 88 లక్షలు. ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఈ రోజున అతను చేసిన చర్య వలన మనకు కూడా ఉపయోగం ఉంది. మనకు మేధస్సుని ఇక్కడ చదువుకుని అమెరికా డెవలప్ చేసేటువంటి క్రమంలో కాకుండా, మామూలుగా సామెత చెప్తారు, ఆ ఇండియన్స్ ఏం చేస్తారంటే ఇండియాలో చదువుకుని ఆ మేధస్సుని తీసుకెళ్ళి అమెరికా డెవలప్ అయ్యేలా కృషి చేస్తారు. అయితే చైనీస్ అయితే
వాళ్ళ మేధస్సుని అమెరికాలో కూడా ఉపయోగించుకుని మళ్ళీ తిరిగి వచ్చి చైనాకి ఉపయోగిస్తారు వాళ్ళు. అందుకని చైనా డెవలప్మెంట్కి మనకి అంత డిఫరెన్స్ వచ్చింది. అమెరికాలో స్థిరపడతారు, ఇక్కడ అన్ని రకాలుగా సదుపాయాలు తీసుకుంటారు, చదువుకుంటానికి వాటికని లోన్స్ తీసుకుంటారు, ఫారిన్ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. మంచి డిగ్రీ వచ్చిన తర్వాత మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఎక్కడ చేస్తారు ఇలా ఉద్యోగాలు? అమెరికాలో చేస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడికిక్కడ మనకు మౌలిక సదుపాయాలు పెంచుకునే అవకాశం ట్రంప్ కల్పించాడు మనకి. మన పిల్లలు ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉద్యోగం చేసుకుని ఆ స్థాయి ఉద్యోగం చేసుకునేలాగా ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి కదా, సాఫ్ట్వేర్లు అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. కూడా ఇక్కడే సదుపాయాలు కల్పిస్తే మన పిల్లలు ఇక్కడే ఉంటారు. తల్లిదండ్రులని పెద్దవాళ్ళని వదిలేసి అమెరికా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ అవకాశం కల్పించడం అనిపిస్తుంది. అంటే ఒక నెగిటివ్లోంచి కూడా మనం పాజిటివ్ ఎదుర్కోవడం మన మంచిగా జరుగుతుందేమో అనుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన ఇది ఇండియన్స్కో లేకపోతే వేరే వాళ్ళకో ఇబ్బంది కాకుండా అమెరికన్స్ కూడా చాలా ఇబ్బంది, స్థానికంగా కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆర్థికవేత్తలు కూడా అన్నారు, మనం యుద్ధం చేస్తుంది ఏనుగుతోటి. మనకి ఆదిత్య వాళ్ళకి 35 కోట్ల మంది ఎంతమంది జనాభా, మనం 145 కోట్ల మంది జనాభా. మానవ వనరులు అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నారు, కష్టపడే తత్వం ఉంది. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మనకి? వాళ్ళకి నిరుద్యోగం లేక, అంటే ఉద్యోగులు దొరక్క తక్కువ రేటుకి దొరుకుతారు మనకి. ఇక్కడ ఉద్యోగులు చాలా తక్కువ రేటు దొరుకుతారు. అందుకని మా ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవుతుంది. రేపు పొద్దున్న అక్కడే చేర్చుకుందని అన్ని పనులు అక్కడే చేస్తారు. ఆయన ఏదో అంటున్నాడు ఇప్పుడు నిన్న ట్రంప్ గారు, దాదాపు 65% మంది అందరూ బయట వాళ్ళు వచ్చేసారు అని ఒకళ్ళు మాట్లాడతాం. పనికిమాల వాళ్ళకేమో బాగా అత్యంత మేధస్సు కలిగిన వాళ్ళకి మాత్రమే, అత్యంత మేధస్సు కలిగిన వాళ్ళకి మాత్రమే నేను ఇస్తా అంటే మీ దగ్గరికి ఎందుకు రావాలి? మీ దగ్గరికి ఎందుకు రా? మా మేధస్సుని ఎక్కడో ఉపయోగించుకుంటాం అంటే కొన్ని పరిధి దాటి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. డెడ్ ఎకానమీ అని ఒకడు అంటాడు, ఇండియన్ ఎకానమీని. ఏ విధంగా డెడ్ ఎకానమీ? ఈరోజు వరల్డ్లోనే 3rd, 4th పొజిషన్లో ఉన్నాం మనం. డెవలప్ అవుతున్న కంట్రీస్ ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. అటువంటి డెడ్ ఎకానమీ అని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు? అంటే నోటికి వచ్చింది మాట్లాడితే చెల్లుతుందంటే అమెరికాని మనం ఎందుకు పెద్దన్న అంటాం ఆదిత్య? అమెరికా జనాభా పరంగా చిన్నదైనా కూడా ఆర్థిక పరంగానో సైనిక పరంగానో టాప్ పొజిషన్లో ఉంది. అందుకని పెద్దన్న. ఎందుకంటే ఖచ్చితంగా చాలా పెద్ద పొజిషన్లో ఉంది. ఇప్పుడు అమెరికన్ జీడిపి దాని అంటారు జీడిపి దాదాపు ఇంచుమించు 30 లక్షల కోట్ల డాలర్లు. చైనాది 19 లక్షల కోట్ల డాలర్ ఉంటుంది, మన ఇండియాది 4 లక్షల కోట్ల డాలర్లు. మనం ఆర్థికంగా ఎదగడానికి చాలా గ్యాప్ ఉంది, కానీ అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయి. ఇండియా నుంచి అనేక మేధస్సు సంపద అక్కడ ఉపయోగపడింది. అమెరికా డెవలప్మెంట్లో ఇండియన్స్ పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. ఈ అమెరికాలకు సంబంధించినటువంటి అనేక ప్రధాన కంపెనీలు చూసుకోండి, వాటి సీఈఓలు అందరూ మన ఇండియన్స్. ప్రధాన కంపెనీ మీరు ఏ కంపెనీ చూసుకున్నా మ్యాక్సిమం కంపెనీ సీఈఓస్ మన ఇండియన్స్. నేను అంటుంది ఆ మేధస్సు ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి ఉపయోగించుకున్నారు. లేదు మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటాం. నేను అంటుంది H1 వీసాలకు అంత 85 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో ఖచ్చితంగా వ్యతిరేకత అయితే వస్తుంది. నేను అంటుంది ట్రంప్ ఈరోజు ఉండొచ్చు, రేపొద్దున ఇంకొక వ్యక్తి ఉండొచ్చు, అమెరికా అధ్యక్షుడిగా వేరే వాళ్ళు రావచ్చు. ట్రంప్ అనే వ్యక్తి మాటకు మనం విలువ ఇవ్వక్కర్లా, కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాబట్టి మనం విలువ ఇవ్వాల్సి వస్తుంది. చాలామంది చెప్పడం ఏంటంటే ట్రంప్ని కూడా ప్రపంచ శాంతి దూతగా ఇండియా కూడా నోబెల్ ప్రైజ్కి అతన్ని కూడా సిఫార్సు చేస్తే టారిఫ్లు తగ్గిస్తాడు అని ఒప్పుకుంటాడు. అతని కళ అది, అతను మెయిన్ ఎజెండా అది. దాని తర్వాత మాట్లాడితే ఏమంటాడు? మోదీ నా మిత్రుడు అంటాడు. మోదీ నా మిత్రుడు అంటాడు, ఏ విషయం టారిఫ్లనే వేస్తాడు. ఈ మధ్యకాలంలో 2-3 సార్లు ఫోన్ కూడా చేస్తే మోదీ గారు కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే చాలా వ్యూహాత్మకంగా భారతదేశం వెళ్తుంది. ప్రపంచంలోని చిన్న దేశమా పెద్ద దేశం అనే కాకుండా అన్ని దేశాలతోటి సత్సంబంధాలు పెట్టుకుంటా మన అవసరాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఈ మధ్యకాలంలో చూడండి ఎంతమంది మన ఇండియాకి వచ్చారు, అలాగే మన మోదీ గారు వెళ్ళాడినా సత్సంబంధాలు కొనసాగి ప్రపంచ కుగ్రామం ఆదిత్య. ఇదివరకు మళ్ళీ తలుపులేసి కూర్చుంటాను మా దేశంలో కూర్చుంటానంటే కుదరదు. ప్రతి దేశానికి మధ్యన సత్సంబంధాలు కావాలి. పాకిస్తాన్తో కూడా నిన్న మొన్నటి వరకు పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగే ముందు వరకు కూడా మనకే వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగినాయి. వాళ్ళకి మనకి అనేక వస్తువులు మన దగ్గర నుంచి తీసుకెళ్లారు, వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు మనం కూడా తీసుకున్నాం. మనం శత్రుదేశమే. కరెక్ట్. అయినా కూడా నేను అంటుంది ఈ రోజున శత్రుదేశం మిత్రదేశం అనేది కాకుండా ఖచ్చితంగా సత్సంబంధాలు కలిగి ఉండవలసిన తరుణంలో అమెరికా ఒక డెవలప్ అవుతున్న తరుణంలో అమెరికా కూడా ఇటువంటి విషయాలన్నీ చేస్తుంటే ఖచ్చితంగా డాలర్ వాల్యూ లేకుండా ఈరోజు బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది, అది కూడా వాళ్ళకి ఇబ్బంది. డాలర్ వాల్యూ ఎక్కడ పడిపోద్దో, బ్రిక్స్ అన్నీ కలిసి వాళ్ళ స్థానిక రూపాయల్లో మార్కం చేసుకుంటే డాలర్ వాల్యూ ఆటోమేటిక్గా తగ్గుద్ది, అది కూడా భయం ఉంది. అంటే అనేక రకాల భయాందోళనలోని అభద్రతా భావంలో ట్రంప్ ఉన్నాడు అతను చేసే చర్యల వలన. ఖచ్చితంగా ఇది నేను అనుకోవడం కొంతవరకు ఇండియాకు కూడా మెరుగే అవకాశాలు ఉన్నాయి.
ఇక్కడ యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే ఐటీ కంపెనీస్ కావచ్చు, అనేక రకాలైన సెక్టార్లో డెవలప్ అవడానికే మనం యువత మేధస్సుని ఇక్కడే ఉపయోగించుకునేలాగా అతనే అవకాశం ఇచ్చాడేమో, చూద్దాం, అదే మంచిదే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.